ప్రభుత్వం అందరికీ అందుబాటులో ఉండే విధంగా కార్పొరేట్ సంబంధించినటువంటి హాస్పిటల్లో కూడా వైద్యం అందించేటటువంటి దిశగా ఆరోగ్యశ్రీ సంబంధించినటువంటి పథకానికి శ్రీకారం గతంలో చుట్టినటువంటి విషయం మనకు తెలిసిందే. అయితే కర్నూలు సంబంధించినటువంటి కిమ్స్ హాస్పిటల్లో 2 రోజుల క్రితం జరిగినటువంటి ఘటన ఏదైతే ఉందో అందరినీ కూడా కలిచివేసింది అని చెప్పుకోవచ్చు. ఆరోగ్యశ్రీ సంబంధించినటువంటి ఏదైతే ఈ డెంగ్యూ సంబంధించినటువంటి ఫీవరు సంబంధించినటువంటి బారిన పడినటువంటి కావేరి అనేటటువంటి చిన్నారి ప్రకాశం జిల్లాకు చెందినటువంటి చింతలపల్లి గ్రామం నుండి మొదటగా అక్కడి నుండి నేరుగా నంద్యాల సంబంధించినటువంటి ఒక హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేయించుకోవడం జరిగింది. అక్కడి నుండి ఆర్ఎంపీ రెఫర్ చేయడం ద్వారా కర్నూలు సంబంధించినటువంటి కిమ్స్ హాస్పిటల్కి రెఫర్ చేశారు. ఇదే హాస్పిటల్లోనే కావేరి 6 సంవత్సరాల చిన్నారి ఇక్కడే ఈ యొక్క హాస్పిటల్లో ట్రీట్మెంటు చేయించుకోవడం జరిగింది. అయితే ముందుగా ఆరోగ్యశ్రీ సంబంధించినటువంటి కార్డు అప్లికబుల్ అవుతుందని హాస్పిటల్ సంబంధించినటువంటి సిబ్బంది చెప్పడంతో ఈ యొక్క హాస్పిటల్లో జాయిన్ కావడం జరిగిందంటూ కూడా పేరెంట్స్ చెప్తూ ఉన్నారు. అయితే హాస్పిటల్లో దాదాపుగా ట్రీట్మెంట్ సంబంధించినటువంటి వారి పేరిట 4 లక్షల రూపాయలు హాస్పిటల్ సంబంధించినటువంటి యాజమాన్యం దండుకుంది అని కూడా బాధితులు ఆరోపిస్తూ ఉన్నారు. అయితే మనం విజువల్లో చూసేటటువంటి పాయింట్ ఏదైతే ఉందో ఎగ్జాక్ట్గా ఇదే హాస్పిటల్ సంబంధించినటువంటి ఈ ఆవరణంలో దాదాపుగా ఠాగూర్ సినిమాలో చిరంజీవి ఆ యొక్క సినిమాలో ఏ విధంగా అయితే నటించారో డెడ్ బాడీని తీసుకెళ్ళి హాస్పిటల్లో మా అన్నయ్యను కాపాడండి, ఎంత అమౌంట్ అయినా పర్లేదు అంటూ చేసినటువంటి ఆ డ్రామా ఏదైతే ఉందో అలాంటి డ్రామానే కిమ్స్ సంబంధించినటువంటి హాస్పిటల్లో రిపీట్ అయిందని బంధువులు కావచ్చు తమ తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఎందుకంటే అమ్మాయి చనిపోయిందా బతికుందా అనేటటువంటి విషయం కూడా మాకు తెలియదు. కేవలం అక్కడ ఉండేటటువంటి ఎక్విప్మెంట్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఎక్విప్మెంట్స్ ద్వారా ఈ యొక్క అంతా యాక్షన్ చేశారు అంటూ కూడా బంధువులు ఆరోపిస్తూ ఉన్నారు. అయితే అదంతా ఒక విధంగా నడిచింది. ఆ రోజు ఇక్కడ ఉండేటటువంటి కిమ్స్ హాస్పిటల్లో ఇక్కడ మీ పాపకు చాలా సీరియస్గా ఉంది, ఇక్కడ నుండి ప్రభుత్వ సంబంధించినటువంటి హాస్పిటల్కు తీసుకెళ్లాలంటూ కూడా చెప్పడంతో ఎందుకు దాదాపుగా 4 లక్షల రూపాయల వరకు ఇక్కడే ట్రీట్మెంట్ చేయించుకున్నామంటూ హాస్పిటల్ సంబంధించినటువంటి సిబ్బందితో వాగ్వాదానికి దిగడం జరిగింది. అయితే అక్కడ ఉండేటటువంటి సిబ్బంది కావచ్చు హాస్పిటల్ వారు అక్కడ నుండి అమ్మాయి సంబంధించినటువంటి డెడ్ బాడీని స్ట్రక్చర్ మీద బయటికి తీసుకొని వచ్చినటువంటి క్రమంలో ఇక్కడే మనం చూసేటటువంటి పాయింట్ ఏదైతే ఉందో విజువల్లో చూసేటటువంటి పాయింట్లోనే అమ్మాయి సంబంధించినటువంటి బాడీని స్ట్రక్చర్ మీద ఉండే క్రమంలో ఒక నర్సు ఈ యొక్క అంబ్రిల్లా ఏదైతే ఉందో ఆ గొడుగును పట్టుకొని ఉండేటటువంటి విజువల్ అందరినీ కలిచివేసింది అని చెప్పుకోవచ్చు. కర్నూలులో ఉండేటటువంటి నంబర్ 1గా చెప్పుకునేటటువంటి కిమ్స్ కావచ్చు లేదా మిగతా హాస్పిటల్లో అంత పేరు గొప్ప ఊరు దిబ్బ అన్నట్లుగా తయారయ్యాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇటీవల కాలంలోనే కర్నూలు సంబంధించినటువంటి ఒక నగరంలో బస్టాండ్ ఆవరణంలో ఉండేటటువంటి గాయత్రి హాస్పిటల్లో దాదాపుగా 12 కోట్ల సంబంధించినటువంటి ఒక కుంభకోణం అయితే జరిగింది. ఆరోగ్యశ్రీ పేరిట ఎవరైతే ఈ కామన్ పబ్లిక్స్ ఉంటారో ఆ కామన్ పబ్లిక్ ద్వారా దాదాపుగా ఒక ట్రీట్మెంట్ జరగకున్నా ట్రీట్మెంట్ జరిగినట్లుగా చెప్పడం, ట్రీట్మెంట్ జరిగినట్లుగా చిత్రీకరించి ఈ యొక్క డబ్బులను మొత్తంగా ట్రాన్స్ఫర్ చేశారంటూ కూడా పూర్తి స్థాయిలో ఇటీవల ఏపీ సిఐడికి కూడా ఈ కేసును అప్పగించడం జరిగింది. ఆ హాస్పిటల్ను కూడా సీజ్ చేసినట్లుగా తెలుస్తోంది. అయితే ఈ కర్నూలు నగరంలో ఉండేటటువంటి ఈ హాస్పిటల్స్ పుట్టగొడుగుల్లా మారుతూ ఉన్నాయి. అయితే అధికారులు చూస్తూ కూడా ఎలాంటి చర్యలు చేపట్టడం లేదంటూ కూడా అనేక రకాలుగా విమర్శలు వినిపిస్తూ ఉన్నాయి. అయితే కిమ్స్ సంబంధించినటువంటి ఈ ఘటన సంబంధించి అధికారులు ఎలాంటి యాక్షన్ తీసుకోబోతూ ఉన్నారు, ఇప్పటికే జరిగినటువంటి ఘటనకు సంబంధించి అధికారులు ఎందుకు మాట్లాడలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు, కిమ్స్ సంబంధించినటువంటి హాస్పిటల్ మామూలు మాయలో పడి అధికారులు సామాన్య సంబంధించినటువంటి ప్రజలు వచ్చి ప్రాణాలను పోగొట్టుకుంటున్నా ఎందుకు నోరు మెదపడం లేదు, ఇలాంటి వాటిపై ఖచ్చితంగా స్పందించాలంటూ కూడా అనేక రకాలుగా విమర్శలు వినిపిస్తున్నటువంటి పరిస్థితి అయితే క్లియర్గా కనిపిస్తూ ఉంది. అయితే కిమ్స్ సంబంధించినటువంటి యాజమాన్యానికి ఇప్పటికే అధికారులు నోటీస్ జారీ చేశారు. అంటే జరిగినటువంటి ఘటన ఎందుకు ఈ విధంగా చిన్నారి సంబంధించినటువంటి విషయంలో ఎందుకు ఆరోగ్యశ్రీ అప్లికబుల్ కాలేదు, ఎందుకు అనేటటువంటి వాటిని కూడా ఖచ్చితంగా సోకాజ్ ఎందుకు ఆ విధంగా జరిగిందనేటటువంటి వాటిని హాస్పిటల్ వారికి జారీ చేయడం జరిగింది. హాస్పిటల్ వారు కూడా కొత్త డ్రామాను తెర మీదకి తీసుకురావడం జరిగింది. ఎందుకంటే ఒక
చిన్నారికి సంబంధించి డెంగ్యూ సంబంధించినటువంటి ఫీవర్తో వస్తే వివిధ రకాలైనటువంటి ఇతర సంబంధించినటువంటి వ్యాధులు ఉన్నాయంటూ కూడా ఆ యొక్క రిపోర్ట్లో ప్రభుత్వ సంబంధించినటువంటి జిల్లా అధికారులకు పంపించినట్లు తెలుస్తూ ఉంది. అధికారులు రానున్న రోజుల్లో కర్నూలు సంబంధించినటువంటి హాస్పిటల్ ఇలాంటి డ్రామాలు క్రియేట్ చేసి పేషెంట్ల నుండి డబ్బులు దండుకుంటున్నటువంటి హాస్పిటల్ మీద కొరడా జురిపించాలని పబ్లిక్ అయితే కోరుతున్న పరిస్థితి అయితే క్లియర్గా కనిపిస్తుంది. ఈ చిన్నారి ఘటనకు సంబంధించి నిర్లక్ష్యంగా వహించినటువంటి డాక్టర్లు హాస్పిటల్ మీద చర్యలు తీసుకోవాలని కోరుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. కార్పొరేట్ హాస్పిటల్లో కూడా ఆరోగ్యశ్రీ ద్వారా ఉచిత వైద్యాన్ని అందిస్తూ ఉన్నారు. అయితే కర్నూలు నగరంలో మొన్న జరిగినటువంటి ఇన్సిడెంట్ ఏదైతే ఉందో ప్రకాశం జిల్లాకు సంబంధించినటువంటి ఒక చిన్నారి సంబంధించి కర్నూలులో ఉండేటటువంటి కిమ్స్ హాస్పిటల్లో వైద్యం చేయడం జరిగింది. సార్, ప్రధానంగా అక్కడ ఉండేటటువంటి కిమ్స్ హాస్పిటల్లో ఆరోగ్యశ్రీ అప్లికబుల్ అవుతుందని ఒక పేషెంట్ను జాయిన్ చేయించడం జరిగింది. ఆ తర్వాత అమ్మాయి చనిపోయింది. 4 లక్షలు మేము ఖర్చు చేశామని బాధితులు చెప్తా ఉన్నారు. ఆరోగ్యశ్రీ ఎందుకు అప్లికబుల్ కాలేదు? హాస్పిటల్ సంబంధించినటువంటి యాజమాన్యం మీద ఎలాంటి చర్యలు తీసుకున్నారు? ఇప్పుడు కావేరి అనే పాప 6 సంవత్సరాల వయసు గల పాప గిద్దలూరు నుంచి కర్నూలుకు రావడం జరిగింది. సో ఆ పాపకు యాక్చువల్గా డెంగ్యూ ఉంది అని చెప్పేసి వీళ్ళు పేరెంట్స్ వాళ్ళు చెప్పడము. బట్ హాస్పిటల్లో డెంగ్యూకు మాత్రం ఖచ్చితంగా ఎన్టీఆర్ వైద్య సేవ అనేది వర్తిస్తుంది. సో నేను పేపర్లో చూడడం ప్రకారం 4 లక్షలు డబ్బులు వసూలు చేసినారని చెప్పి చూడడం జరిగింది. సో నేను పోయేసి హాస్పిటల్లో ఎంక్వైరీ చేసిన తర్వాత మేము ప్రాథమిక నిర్ధారణకు ఏమని వచ్చాము అంటే కనుక డెంగ్యూనే ఉండొచ్చు అని చెప్పేసి నా అనుమానం ఉంది. సో దానికోసం నేను హాస్పిటల్లో ఉండే ఆ పాపది కేస్ షీట్ హ్యాండ్ ఓవర్ చేసుకోవడం జరిగింది. మా ట్రస్టు అధికారి మా హయ్యర్ ఆఫీసర్ కూడా నాకు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. కేస్ షీట్ హ్యాండ్ ఓవర్ చేసుకొని మాకు పంపించమని చెప్పేసి మొత్తం ఆ బేబీకి సంబంధించిన కేస్ షీట్ ఏమైతే ఉందో దాంట్లో ఉండే బ్లడ్ రిపోర్ట్స్ కానీ అల్ట్రాసౌండ్ సోనోగ్రఫీ రిపోర్ట్స్ కానీ తర్వాత డాక్టర్ ట్రీట్మెంట్ ఇచ్చినట్టు కానీ మొత్తం ఆ కేస్ షీట్ అంతా సాఫ్ట్ కాపీ విత్ హార్డ్ కాపీ మొత్తం ట్రస్ట్కి పంపించడం జరిగింది. సో ట్రస్ట్ గైడ్లైన్స్ ప్రకారం ఏమైతే ఇన్స్ట్రక్షన్స్ వస్తాయో తగిన చర్య అనేది హాస్పిటల్ మీద తీసుకోవడం జరుగుతుంది. ఆ కుటుంబానికి తగిన న్యాయం కూడా చేయడం జరుగుతుంది. అయితే ఉండేటటువంటి హాస్పిటల్ యాజమాన్యం కూడా ఖచ్చితంగా ఆరోగ్యశ్రీ అప్లికబుల్ అవుతుంది అంటేనే మేము అక్కడ జాయిన్ అయ్యామని బాధితులు చెప్తూ ఉన్నారు. ఎందుకు అంటే అక్కడ ఉండేటటువంటి ఆరోగ్యశ్రీ సంబంధించినటువంటి ఆరోగ్య మిత్రుల ఉండేటటువంటి నిర్లక్ష్యం వల్లే ఇలా జరిగిందని. సో ఆరోగ్య మిత్ర నిర్లక్ష్యం అనేది కాదు, ఇది యాక్చువల్గా ఒక 2 డే అడ్మిషన్ అయిన రోజు రాత్రి అడ్మిషన్ అయ్యారు వాళ్ళు. సో ఆరోగ్య మిత్ర డ్యూటీ టైమింగ్స్ వచ్చేసి ఉదయం 9 గంటల నుంచి 4 గంటల వరకు మాత్రమే ఆరోగ్య మిత్ర ఉంటారు. ఒకవేళ రాత్రి అడ్మిట్ అయిన కేసు ఏమన్నా ఉంటే గినక ఉదయం వచ్చేసి మరుసటి ఉదయం వాళ్ళ బంధువులు ఆరోగ్యశ్రీ డెస్క్ దగ్గరికి వచ్చేసి మిత్ర దగ్గరికి వచ్చేసి మేము పలానా జబ్బు కింద జాయిన్ అయినామని చెప్తే కనుక వారికి తగు న్యాయం అనేది జరుగుతుంది. సరే, ఈ మధ్యకాలంలో చూసాం కర్నూలు నగరంలో ఉండేటటువంటి ఒక హాస్పిటల్ దాదాపుగా 12 కోట్ల రూపాయలు ఆరోగ్యశ్రీ కింద స్కామ్ చేసిందని హాస్పిటల్ కూడా క్లోజ్ చేయడం జరిగింది. అలాంటి హాస్పిటల్ మీద కూడా యాక్షన్స్ ఏదైనా ఫర్దర్గా ఉందా? అంటే ఈ హాస్పిటల్ కూడా కర్నూలు నగరంలో వన్ ఆఫ్ ద బెస్ట్ హాస్పిటల్గా ప్రజలు నమ్మేవారు. ఇలాంటి హాస్పిటల్లో అమౌంట్ ఆరోగ్యశ్రీ పేరిట దోపిడీ చేస్తున్నారనేటటువంటి ఆరోపణలు వస్తూ ఉన్నాయి. మీరు డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్గా ఏం చెప్తారు? సో ఖచ్చితంగా మేము ఈ వైద్య మిత్ర హెల్ప్ డెస్క్ దగ్గర మిత్ర ఫోన్ నెంబర్ ఉంటుంది, తర్వాత టీమ్ లీడర్ ఫోన్ నెంబర్ ఉంటుంది, డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్గా నా ఫోన్ నెంబర్ ఉంటుంది, డిస్ట్రిక్ట్ మేనేజర్ ఫోన్ నెంబర్ ఉంటుంది. దీంట్లో ఏ ఫోన్ నెంబర్కు ఏ టైంలో ఫోన్ చేసినా కూడా మేము రెస్పాండ్ అవుతాము. సో మీకు ఏమైనా అనుమానాలు ఉంటే ఈ ఫోన్కు ఫోన్ చేసేసి నివృత్తి చేసుకోవచ్చు. ఇటువంటి కేసెస్ మీకు ఏమైనా ఎదురుపడినప్పుడు సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక హాస్పిటల్ బస్టాండ్ దగ్గర ఉండే హాస్పిటల్ దాన్ని క్లోజ్ చేయడం జరిగింది. దానికి పెనాల్టీ కూడా 5,75,00,000 రూపాయలు విధించడం జరిగింది. సో ఆ కేసు కూడా సిఐడి టేకప్ చేసింది. ఆ కేసు మీద విచారణ కూడా జరుగుతుంది. ఇటువంటి ఏ హాస్పిటల్ను కూడా వదిలిపెట్టే ప్రసక్తే ఉండదు ఇటువంటి మాల్ ప్రాక్టీస్ చేస్తే కనుక. సో ఖచ్చితంగా ప్రజలు కూడా దీని మీద అవగాహన పెంచుకొనేసి మీకు 104 కాల్ సెంటర్ అనేది ప్రతి ఒక్క చోట డిస్ప్లే చేసినారు. 104 ఫోన్ నెంబర్కు ఫోను చేయొచ్చు. లేదా ప్రతి సోమవారం అనేది మనకు ప్రజా గ్రీవియన్సెస్ డే అని చెప్పి చేస్తారు కలెక్టరేట్లో. అక్కడ మీకు ఏ సమస్య ఉన్నా కూడా ఒకటి నేను ప్రజలకు విన్నవించేది ఏమిటంటే కనుక మీరు ₹1 హాస్పిటల్కు పే చేసినా కూడా దాని బిల్ అనేది తీసుకోండి.
బిల్లు ఉంటే కనుక ఖచ్చితంగా మనము అడిగేదానికి ఆస్కారం అనేది ఉంటుంది. మీరు కిమ్స్ హాస్పిటల్కి నోటీసు సబ్మిట్ చేశారు. నోటీస్ సబ్మిట్ చేస్తే వారు మీకు ఎలాంటి ఫర్దర్గా ఎలాంటి దానికి సంబంధించి సమాచారం అంటే ఆన్సర్ చేశారు, దానికి సంబంధించి ఏదన్నా కొలిక్కి వచ్చిందంట? సో వాళ్ళు ఇచ్చిన డిసీజు ఒక విధంగా ఉందండి. అది మొత్తం వచ్చేసి ఒక 4-5 నేమ్స్తో ఇచ్చారు. సో దానికి ఏదో లివర్ డ్యామేజీ, తర్వాత నెక్స్ట్ ఆల్వియోలార్ డిస్ఫంక్షను, తర్వాత ఫెరిటిన్ హై లెవెలు అని చెప్పి ఇచ్చారు. సో మేము ప్రాథమిక నిర్ధారణకి ఏమొచ్చాము అంటే కనుక కేస్ షీట్లో ఒక సైడ్ వచ్చేసి ఫీవర్ విత్ హెమరేజిక్ అని చెప్పేసి ఉంది. ఆ వర్డ్ వచ్చేసి డెంగ్యూకి వాడతారు. సో దీని ప్రకారం దీని మీద తగు విచారణ పైన ట్రస్ట్ లెవెల్లో టీమ్ ఆఫ్ డాక్టర్స్ స్పెషలిస్టులు అందరు కూర్చొని డిసైడ్ చేసి వాళ్ళ మీద ఏం యాక్షన్ తీసుకోమంటే తీసుకుంటాం. అయితే దీనికి సంబంధించి జిల్లా సంబంధించినటువంటి అధికారులు ఏదన్నా ఒక కమిటీ వేసి ఆ హాస్పిటల్ సంబంధించి విచారణ ఏమన్నా చేపట్టడం స్పెషల్గా చేయడం జరిగిందండి? అది ఇంకా జరగలేదండి. ఓన్లీ నాకు మాత్రమే ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు యాజ్ ఏ ఆరోగ్యశ్రీగా. సో నేను వచ్చేసి డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్గా నేను పోయి ప్రాథమిక విచారణ చేపట్టడం జరిగింది. నేను ఏమైతే విచారణ చేపట్టానో దాని ఫైండింగ్స్ వచ్చేసి నేను ట్రస్ట్కు తెలియజేయడం జరిగింది. ట్రస్ట్ నుంచి ఫర్దర్ యాక్షన్ ఏమైతే తీసుకోవాలని చెప్తారో దాని ప్రకారం నేను హాస్పిటల్ మీద తగు చర్యలు తీసుకోవడానికి రెడీగా ఉంది. కొన్ని హాస్పిటల్స్లో ఆరోగ్యశ్రీ కొన్ని వ్యాధులకు అప్లికబుల్ అయినా కానీ అవి అప్లికబుల్ కాదని కొన్ని రోజుల పాటు టెస్టులు కావచ్చు లేదా వైద్యం అందించిన తర్వాత ఆరోగ్యశ్రీకి అప్లికబుల్ అయ్యే విధంగా చేస్తూ ఉన్నారు. అలాంటి హాస్పిటల్ మీద ఫర్దర్గా మీరు ఎలాంటి యాక్షన్ తీసుకుంటారు? ఆరోగ్యశ్రీని అంటే హాస్పిటల్కి ఎంట్రెన్స్లో ఎలాంటి డిస్ప్లే చేయాలి? ఆరోగ్య మిత్ర ఎలాంటి వచ్చేటటువంటి పేషెంట్కి గైడ్ చేయాలంట? సో ఇప్పుడు ఈ ప్రతి నెట్వర్క్ అంటే కనుక ఎన్టీఆర్ వైద్య సేవ కింద రిజిస్టర్ అయిన హాస్పిటల్స్ అన్నిటికీ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. సో మీ హాస్పిటల్లో ఆరోగ్యశ్రీ ఉండొచ్చు, కానీ ఒక డిసీజు ఒక డిపార్ట్మెంటు మీ హాస్పిటల్ రిజిస్టర్ కాకుండా ఉండొచ్చు. సో దానికోసం మేమేం చెప్పాలంటే కనుక పేషెంట్కు వీడియో కౌన్సిలింగ్ ఇవ్వాలా. ఆ వీడియో రికార్డింగ్ మా ఆరోగ్య వైద్య సేవ మిత్ర సమక్షంలో జరగాల. సో బాబు నీకు పలానా డిసీజ్ వచ్చింది, ఇది ఆరోగ్యశ్రీ కింద వస్తుంది, కానీ మా హాస్పిటల్లో ఆ జబ్బుకు మా హాస్పిటల్లో రాదు, మీకు పలానా హాస్పిటల్లో వస్తుంది అని చెప్పి ఆ హాస్పిటల్కు రెఫర్ చేయడం. లేదు మీరు రెఫర్ చేయడానికి ఇష్టం లేదంటే కనుక కనీసం మన ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికి కూడా రెఫర్ చేసేసి అది వీడియో రికార్డింగ్ అనేది ఖచ్చితంగా ఉండాలి. ఇది మొత్తంగా కిమ్స్లో జరిగినటువంటి చిన్నారి సంబంధించినటువంటి వైద్యం చేసేటటువంటి క్రమంలో చిన్నారి డెంగ్యూ సంబంధించినటువంటి ఫీవర్తో చనిపోయిందంటూ తమ తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. అయితే హాస్పిటల్ సంబంధించినటువంటి యాజమాన్యం ఆరోగ్యశ్రీలో అప్లికబుల్ కాదంటూ దాదాపుగా 4 లక్షల రూపాయలు దండుకొని ఈ యొక్క చిన్నారి చనిపోయిందంటూ కూడా చివరికి ఒక సినిమాను తలపించే విధంగా ఠాగూర్ సినిమాలో ఏ విధంగా అయితే ఇన్సిడెంట్ జరిగిందో అలాంటి సీనే కర్నూలులో చోటు చేసుకుంది. అయితే దీనికి సంబంధించి విచారణ మనం డిస్టిక్ సంబంధించినటువంటి కోఆర్డినేటర్ను విచారణ కోరగా హాస్పిటల్ సంబంధించి ఇప్పటికే విచారణ కోరుతూ ఉన్నాము. అక్కడ ఉండేటటువంటి ప్రతిదీ అంటే ఉండేటటువంటి ఆరోగ్యశ్రీ సంబంధించినటువంటి సేవలు ఏవైతే ఉన్నాయో ప్రజలకు తెలిసే విధంగా అన్నీ డిస్ప్లే చేసి ఉంచాలి. అలాంటి హాస్పిటల్ ఏవైతే ఉన్నాయో మొదటగా చేరే సమయంలో కూడా క్లియర్గా చెప్పాలి. చెప్పనటువంటి క్రమం ఏదైతే ఉందో ఆరోగ్య మిత్ర కావచ్చు లేదా హాస్పిటల్ మీద కూడా ఖచ్చితంగా ఫర్దర్ యాక్షన్ తీసుకుంటామని కూడా తెలుపుతున్న పరిస్థితి. అయితే ఇలాంటి కర్నూలు నగరంలో ఉండేటటువంటి హాస్పిటల్స్ ఏవైతే ఉన్నాయో ఆరోగ్యశ్రీ పేరిట కోట్లు దండుకుంటూ ఉన్నాయి. అయితే ఇప్పటికే కర్నూలు నగరంలో ఉండేటటువంటి ఒక హాస్పిటల్ కూడా మూతపడినట్లుగా కూడా తెలుపుతున్న పరిస్థితి. రానున్న రోజుల్లో అలాంటి హాస్పిటల్ ఫ్రాడ్కి ఏవైతే పాల్పడుతున్నాయో వాటి మీద కూడా తక్షణమే చర్యలు చేపడతామంటూ కూడా బాధిత కుటుంబానికి జరిగినటువంటి అన్యాయం ఏదైతే ఉందో ఆ కుటుంబానికి కూడా ఆదుకుంటాము అని చెప్పి కూడా చెప్తున్న పరిస్థితి. న్యాయం చేస్తాము, హాస్పిటల్ సంబంధించినటువంటి ఆ ఎవిడెన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఫర్దర్గా స్టడీ చేసి దీనికి సంబంధించి చర్యలు చేపడతామని కూడా తెలుపుతున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ రాజుతో శ్రీరామ్, బిగ్ టీవీ, కర్నూలు నుంచి. చూపించుకుంటే డింగు జ్వరం అదేందో అన్నారు సార్ వాళ్ళు. అంటే డింగు జ్వరం అనేది నంద్యాలకు పోతే ఆ సార్ ఎక్కడికి అర్జెంటుకు పోవాలంట అని ఈ సారికి ఫోన్ చేసి పలానా కేసు పంపిస్తున్నాను నేను వాళ్ళని చూడండి అని పంపించినారు. వాళ్ళే మాట్లాడుకొని
ఆయన అడ్రస్ ఫోన్ నెంబర్ కూడా ఇచ్చి పంపించినాడు సార్ ఈసారికి. వచ్చిన ఆడ బాగానే ఉన్నది, వాళ్ళు బాగా మాటలు గిట్లు పెట్టినారు, ఆడ మాట్లాడుతూనే ఉన్నది, చూస్తూనే ఉన్నది, బాగానే ఉన్నది. ఆడ 7 గంటలకేమో ప్రయాణం అయ్యి వచ్చినాము, అంబులెన్స్ మాట్లాడి పంపించినారు వాళ్ళే. ఈడికి వచ్చి 10 గంటలకు వాళ్ళు ఈడికి వచ్చినాం సార్, ఈడ అడ్మిట్ చేసినారు. ఈడికి వచ్చినా కూడా బాగున్నది, పాప మాట్లాడుతా బాగున్నది. కొంచెం బాగా నిద్రపోతుంది, కొంచెం అమ్మ కడుపు నొస్తుంది అని ఏడుస్తుంది. ఏం కాదులేమ్మా పోతుంది, కొంచెం మళ్ళీ పనుకుంటుంది. పనుకున్న మళ్ళీ ట్రీట్మెంట్ ఏం చేస్తారు, ఫస్ట్ ఒక వైద్యం ఇస్తారు, అది ఒక 10 నిమిషాలు ఒక 10-20 నిమిషాలు ఇస్తున్న పాట పాప పనుకున్నట్టుగా ఉన్నది అనుకో. ఈ వైద్యం కాలేదు, ఇంకొక 17,000 18,000 అవుతాయి అని చెప్తారు సార్. సరే సార్ ఏమన్నా కానీ చేస్తాము అని మళ్ళీ ఆ వైద్యం తీసి పక్క పడేస్తారు, మళ్ళీ వైద్యం పెడతారు, అది ఒక 20 నిమిషాలు చూస్తారు. మళ్ళీ ఈ వైద్యం కాదు ఇంకా అసలు ఇది ఉండదని 4 కలర్ 5 కలర్ మేమైతే ఒక్కటి కూడా చదువుకోలేదు, మాకు అర్థం కూడా కాదు సార్. అన్నింటిలకు సరే సార్ అని వాళ్ళు చెప్పినవన్నీ ఇంతింతలా కవర్లు తెచ్చిస్తున్నాం సార్. అన్ని అయితే ఒక్కటి కూడా కరెక్ట్ ప్రాణం ఉండాలమ్మా, అది కొంచెం పెడతారు, అన్ని తీసి అది కూడా అడగలేదు. ఏమో పాపం సెంట్ కావటం లేదేమో ఇంకా చూదులు ఎన్ని తర్వాత ఇక్కడ పెట్టినారు. దీన్ని దెబ్బకి అంత అప్పుడు ఆ సార్ వచ్చి తీసేయండి అన్నారు. బయట ఇంకా బట్టి వాళ్ళు ఏం చేస్తున్నారో ఏమో నాకైతే తెలుస్తాను, చూడని దగ్గరికి కూడా పోనీలే. అయినా పాప మా నీళ్ళమ్మా ఇంకా పట్టి అన్నం తింటలేమ్మా, అన్నం తినలేదని ఒకరోజు అరిసినాం సార్. మా చింతపల్లె సార్, కొమరోల్ దగ్గర. కడుపులో నీళ్ళని వాళ్ళని కూడా మాట్లాడితేనే బాగానే ఉన్నారు సార్. కొంచెం ఒక 10 నువ్వు ఇప్పుడు నిలబడి అని చెప్పు కూడా లేదు. అంతలోకి ఎందుకో ఒక 20 మంది కూడా పోవటం రావటం చేస్తుంటే భయం వేస్తుంది. మా నాన్నలు అందరూ బయట నిలబెట్టించినారు, వాళ్ళు నన్ను ఒక్కనే లోపల ఉంచినారు. వాళ్ళందరిని పిలిచి నాన్న ఏమో భయం వేస్తుంది నాన్న, వాళ్ళు మయంగా తిరుగుతున్నారు లోపలికి అని చెప్పినాను. సరేలేని మళ్ళీ ఒక అర్ధగంటకు పిలిచినారు వాళ్ళని. పాప కోమలే గుండె ఆగిపోయినది, అందుకే డబల్ ఏసీలకి ఎత్తకపోతున్నామన్నారు. అప్పుడు పోయేటప్పుడు బాగానే ఉన్నది, ఏడించి ఎత్తపోయినారు ఆడికి కూడా. అప్పుడు కూడా ఏడ్చుకుంటానే అరుచుకుంటానే పోయింది, చూడనీలే దగ్గరికి కూడా రానిలన్న పాపని. అనిచ్చి అడిగి పోయిన ఒక 10 నిమిషాల వరకు దాంతో కూడా అరుస్తానే ఉన్నది. నిలబడగాకు పో అంటున్నారు. అయినా కానీ ఉండలేను ముందే నాకు నిన్ను మనసుని చూడకుండా ఉండలేనని ఏడుచుకుంటూ ఆడ నిలబడితే ఒక సిస్టర్ నిలబడు అయితే వాకిలి దిగాకమన్నారు. అంతే సార్, ఇంక అమ్మటే కొట్టేసినారు. అప్పుడు పండుకున్నది, ఇంకా ఇప్పటికి లేలే. పానం ఉంది అంటారు. 4 లక్షలు సార్, అమ్మ అని పిలుస్తుంది, నాన్న అని పిలుస్తుందని జ్వరమే కదా ఫోన్ చేసి దండాలు పెట్టి ఫోన్ పై చేసి వాళ్ళకి ఇస్తాం సార్. మొబైల్ కూడా సార్ ఎంతనో కొట్టుకోండి సార్ బిల్లు, మాకు తెలియదంటే వాళ్ళు కొట్టిస్తే మేము బ్లాక్ తీసి ఇస్తాం సార్. అంత తప్పనిచ్చి ఇంకేం లేదు. అప్పుడు పానం ఉంది అన్నారు. పద్దను కూడా దండ పెట్టినాను కాళ్ళు అనుకుంటా సార్. పానం ఉందో లేదు ఒక్క మాట చెప్పు సార్. రాత్రి అమ్మాయిగా నవ్వుతున్నానంటే వీళ్ళందరూ ఏడుస్తున్నారు. బెడ్ బాతుంది ఏడుస్తుంటే నేను మయంగా నవ్వుతున్నానంట. వీళ్ళందరూ టెన్షన్ పడితే ఏమవుతుంది 4 లక్షలైంది సార్. 4 లక్షలైంది. ఇంకెంతో అయింది. 2 లక్షల వరకు క్యాష్ వాళ్ళు తెచ్చుకున్నాం, కట్టినాం సార్. తర్వాత సారు బీదోళం సారు, మాకు లేవు, మేము గంగిరెద్రోళం సారు. దాంతో నుంచి కొంచెం అదేనంటే ఆదర్శి కార్డు సార్, అది కొంచెం హెల్ప్ చేయండి అని అంటే. చాలా సీరియస్ కేసు ఇది, మేము సంవత్సరం అయింది ఆదర్శి కార్డు మానుకొని. కాబట్టి గవర్నమెంట్ నుంచి డబ్బులు వేయరంట, గవర్నమెంట్ వాళ్ళు వేయరు, ఎత్తుకోబో గవర్నమెంట్ హాస్పిటల్ కాబట్టి అన్నారు. అప్పుడు కూడా నేను ఏమో సరే సార్ ఎక్కడో సార్ తెస్తాను, నా పాప నాకుంటే చాలని మళ్ళీ ఏడ్చుకుంటేనే బయటికి విన్నాం. For more videos like this, subscribe Big TV channel.